ప్రియాంక దత్, జననం 19 డిసెంబరు 1984, హైదరాబాదుకు చెందిన భారతీయ సినిమా దర్శకురాలు. ఆమె ప్రముఖ సినిమా నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత చలసాని అశ్వినీదత్ కుమార్తె. ఆమె UCLA యూనివర్సిటీ ఆఫ్ లాస్ ఏంజల్స్ నుండి చిత్ర నిర్మాణాని కొరకు విద్యనభ్యసించింది. ఆమె తన 21వ ఏట 2004లో బాలు చిత్రం ద్వారా సహనిర్మాతగా చిత్రరంగంలోనికి ప్రవేశించింది. ఆమె 3 ఏంజల్స్ స్టూడియో యొక్క వ్యవస్థాపకురాలు. 2013లో ఆమె నిర్మాతగా యాదోం కీ బరాత్ అనే లఘు చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం 2013 కన్నెస్ ఫిలిం ఫెస్టివల్లో ఎంపిక అయినది. ప్రారంభ రోజులు. ఆమె తన సినిమా జీవితాన్ని బాంబే ఆధారిత దర్శకుడు, వాణిజ్య ప్రకటనల నిర్మాత అయిన షోజిత్ సిర్కార్ వద్ద ప్రారంభించింది. ఆమె తన తండ్రి గారి వైజయంతి మూవీస్ బ్యానర్కు సహనిర్మాతగా ఉండుటకు హైదరాబాదు వచ్చింది. ఆమె బాలు 2004, శక్తి 2011 చిత్రాలకు సహనిర్మాతగా వ్యవహరించింది. 3 ఏంజల్స్ స్టూడియో. ఆమె స్వంతంగా 3 ఏంజల్స్ స్టూడియోను చిత్ర నిర్మాణం కోసం 2009లో ప్రారంభించింది. ఈ సంస్థను కొత్త తరం సినిమాలకు ప్రోత్సాహం కల్పించేందుకు సృష్టించింది. ఈ స్టూడియోలో మొదటి సినిమా బాణం 2009. ఈ చిత్రంలో ఒక నక్సలైట్ యొక్క కుమారుడు IPS అధికారిగా చూపబడింది. ఈ సమస్యను చూపినందుకు అనేకమంది విమర్శకుల ప్రశంసలనందుకుంది. ఈ చిత్రానికి ప్రియాంకకు వెండినంది పురస్కారం 2009లో ఉత్తమ సినిమా వర్గంలో వచ్చింది. ఈ స్టూడియో 2010లో కాజల్ అగర్వాల్, నవదీప్లతో ఓం శాంతి చిత్రాన్ని నిర్మించింది. 2011లో రవితేజ, కాజల్ అగర్వాల్ తారాగణంగా సారొచ్చారు చిత్రాన్ని నిర్మించింది. కానెస్కు నామినేషన్. 2013లో ఆమె 3 నిమిషాలు నిడివిగల లఘు చిత్రం హిందీలో యాదోం కీ బాత్ నిర్మించింది. ఈ చిత్రం 2013 కాన్నెస్ ఫిల్మ్ ఫెస్టివల్కు నామినేట్ కాబడింది. చిత్రాలు. సంవత్సరం చిత్రం పాత్ర నిర్మాణం 2004 బాలునా వైజయంతి మూవీస్, 2005 జై చిరంజీవన వైజయంతి మూవీస్, 2009 బాణం నిర్మాత 3 ఏంజల్స్ స్టూడియో, 2010 ఓం శాంతి నిర్మాత 3 ఏంజల్స్ స్టూడియో, 2011 శక్తి నిర్మాత వైజయంతి మూవీస్, 2012 సారొచ్చారు నిర్మాత 3 ఏంజల్స్ స్టూడియో, 2013 యాదోం కీ బరత్ నిర్మాత 3 ఏంజల్స్ స్టూడియో, 2015 ఎవడే సుబ్రహ్మణ్యం నిర్మాత స్వప్న సినిమా.